ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పి నేను ముగిస్తాను సింపుల్గా. దేవుడు మనకు ఇచ్చినది ఏదైనా తిరిగి తీసుకుంటాడా? ప్రశ్న. దేవుడు మనకు అనుగ్రహించినది ఏదైనా మళ్ళా తిరిగి తీసుకుంటాడా? ఇది ప్రశ్న. తీసుకుంటాడా? తీసుకోడా? తీసుకుంటాడా? తీసుకోడు. తీసుకుంటే మళ్ళీ ఆయన తేడా అవుతాడు కదా. తీసుకోడు. చెప్పు. ప్రాణం ఏడ తీసుకుంటాడు? ఉంటుందిగా, జస్ట్ ప్లేస్ మారిద్ది అంతే. ప్రాణం మన శరీరంలో నుండి వేరు చేసినా మళ్ళా మహిమ శరీరంలో ఉంచుతాడు కదా జీవాత్మని. అది కూడా తీసుకోడు. మన కుటుంబీకులు, మన సంబంధుల్ని మన మధ్యలో ఉంచి తీసుకున్నా మళ్ళా మనకు చూపిస్తాడు, వాళ్ళందరినీ మళ్ళీ మనకు అనుగ్రహిస్తాడు. జస్ట్ స్థల మార్పిడి అంతే. చెప్పండి. ఇంకా దేవుడు మనకిచ్చినది తిరిగి తీసుకుంటాడా అంటే, దేవుడు మనకిచ్చినది తీసుకోడు. ఆయన మనసు అది కాదు. ఒకసారి ఇచ్చాడు అంటే తీసుకోడు ఆయన. మరి దేవుడు తీసుకున్నప్పుడు కొంతమంది కొన్ని నష్టపోయారు, కొన్ని కోల్పోయారు. మరి ఎట్లా పోయినట్టు? ఆయన ఇచ్చింది ఆయన తీసుకోపోతే మరి ఎట్లా పోయినట్టు? ఇది ప్రశ్న. సమాధానం సింపుల్ అండి. దేవుడు ఇచ్చింది దేవుడు తీసుకోడు, కానీ మనిషే పోగొట్టుకుంటాడు. నేను నీకు ఒక వస్తువు ఇచ్చా, దాచిపెట్టుకో బాబు, భద్రం చేసుకో అని. దాన్ని నువ్వు భద్రం చేసుకోవచ్చు, పోగొట్టుకోవచ్చు. కానీ నేను ఉత్తరవాదిని కాదు దానికి. అవునా? రైట్. అట్లాగా దేవుడు మనకి ఈ జీవితంలో కొన్ని అవకాశాలు ఇస్తాడు, కొన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు, కొన్ని విషయాల్లో కృప ఇస్తాడు. దాన్ని కొంతమంది స్వీకరించి భద్రం చేసుకుంటారు, కొంతమంది స్వీకరించి మళ్ళా పోగొట్టుకుంటారు. కొంతమంది అయితే ఆయన ఇచ్చినటువంటి వాటిని అసలు తిరస్కరించే వాళ్ళు సైతం ఉన్నారు. పాయింట్ నెంబర్ 1, మొట్టమొదటిది ఆత్మరక్షణ. సర్వమానవాళికి దేవుని పిలుపది. సర్వమానవాళికి. మార్కు 16:16, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని దేవుడు చెప్పాడు. ఈ అవకాశాన్ని, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ ఉచితమైన రక్షణని కొంతమంది స్వతంత్రించుకున్నారు, కొంతమంది తిరస్కరించారు. తప్పు దేవుడిదా వాళ్ళదా? రక్షణ ఇచ్చేశాడు అందరికీ. కొంతమంది స్వీకరించారు, కొంతమంది స్వీకరించి మళ్ళా వదిలేశారు, కొంతమంది అయితే అసలు స్వీకరించలేదు. స్వీకరించి కాపాడుకున్నాడు ధన్యుడు, స్వీకరించని వాడు, స్వీకరించి మళ్ళా పోగొట్టుకున్నవాడు, ఇద్దరు దరిద్రుల లెక్కలోనే ఉంటారు. ఎందుకు ఈ మాట ఇంత స్పష్టంగా చెబుతున్నానంటే, ఇది నిజం, పచ్చి నిజం. ఇక్కడ కూర్చున్న మీలో అనేకులు దేవుడు అనుగ్రహించే ఆ రక్షణను పొందుకున్నారు. పొందుకోవటమే కాకుండా అందులో కొనసాగుతున్నారు. ప్రభువును వదిలిపెట్ల. ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో పరిశోధనలు వచ్చినాయి, ఎన్నో కష్ట నష్టాలు వచ్చినాయి. ఎన్నొచ్చినా ఆయన పాదాలే పట్టుకొని పెనుగులాడి ఆయనతోనే ప్రయాణం చేశారు, చేస్తున్నారు, చేయబోతున్నారు. ఆయన్ని వదలటానికైతే మనస్సు లేదు.
ఏమంటారు? అంతేనా? కానీ కొంతమందిని చూశాను నేను, వాళ్ళు దేవుడు అనుగ్రహించే రక్షణను పొందారు, కానీ పోగొట్టుకున్నారు. యేసునందే నాకు రక్షణ, నా పాపముల కొరకు యేసు చనిపోయి తిరిగి లేచాడు, యేసు త్వరలో రాబోతున్నాడు అని నమ్మి బాప్తిస్మం పొంది యేసు ప్రభుని కొంతకాలం వెంబడించి కూడా గారడి వాడైన సీమోన్ లాగా కొంతమంది తప్పిపోయారు, పోగొట్టుకున్నారు. నేను చూశాను కొంతమందిని. యేసే నిజరక్షకుడని నమ్మి రక్షణ పొందిన వాడు ఒకడు, తరువాత నాకు యేసు అక్కరలేదు, నాకు వేరేది కావాలని వెళ్ళిపోయిన ఒకడిని చూశాను నేను. అప్పుడు అనుకున్నాను, రక్షణ పొంది రక్షణలో కొనసాగే వాళ్ళు, రక్షణ కాపాడుకునే వాళ్ళు కొందరైతే, రక్షణ పొంది కూడా దాన్ని పోగొట్టుకునే వాళ్ళు మరికొందరు అని గుర్తించాను. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది ఆయన మార్గంలో మనం ఆయన వదిలిపెట్టకుండా ప్రయాణం చేసినంత వరకు మనకు భద్రత. మనం నరకానికి ఎప్పుడు వెళ్ళే ప్రమాదం ఉందో తెలుసా? ఏసైతే నా మార్గం అని నువ్వు ఆయనలోకి వచ్చావో, ఆయన వదిలిపెట్టి నాకు ఏ సక్కర లేదని ఆయన్ని విసర్జించి వేరే మార్గానికి నువ్వు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నీ రక్షణను నువ్వు కోల్పోయినట్టే, పోగొట్టుకున్నట్టే. దేవుడు తిరిగి తీసేసుకున్నట్టు కాదు, నువ్వు పోగొట్టుకున్నట్టు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో ఉన్నోళ్ళు కావచ్చు, మీరు కూడా కొంతమందిని చూసి ఉంటారు. ఒకప్పుడు యేసుప్రభుని నమ్ముకొని బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా ఎదిగి తర్వాత మళ్ళా వ్యర్థమైన ఆరాధనలో కలిసిపోయిన కొందరిని మీరు చూడలేదా? వీళ్ళు ఎవరంటే రక్షణను పొంది కూడా దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకున్నోళ్ళు. ఒకళ్ళేమో భద్రంగా కాపాడుకొని స్థిరపరచుకున్నోళ్ళు, ఒకళ్ళేమో పోగొట్టుకున్నోళ్ళు, ఒకళ్ళైతే అస్సలు పొందనోళ్ళు. దేవుడైతే ఇచ్చాడు, స్వీకరించండి రా అని అందరిని ఆహ్వానించాడు. కానీ కొందరు అసలు తృణీకరించారు, ఒప్పుకోలా. కాబట్టి వాళ్ళు నష్టపోతారు. దేవునికి ఏం కాదు, వాళ్ళ ఆత్మలు నరకాగ్నికి వెళ్తాయి. అసలు పొందని వాళ్ళని పక్కన పెడదాం. ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేది ఏముంది? దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా చెడిపోయిన జీవితాన్ని మార్చుకో. నా రక్తము నీ కొరకే చిందించాను, నేను ఆ సిలువ నీ పాపముల కొరకే మోసాను. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమి లేదు, కేవలం నా యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ప్రాచీన జీవితాన్ని, ఆ పాత పాపిష్టి బ్రతుకుని విసర్జించి నూతన జన్మ పొందినట్లు బాప్తిస్మం పొంది నన్ను వెంబడించు. కేవలం నువ్వు ఇదే చేయాలి, ఇంకేం అవసరం లేదు అని దేవుడు ఉచితంగా ఇంత మంచి భాగ్యాన్ని ఇస్తే చేతులా దాన్ని తృణీకరించిన వారు ఎంత నష్టపోతారండి. సరే, వాళ్ళని పక్కన పెడదాం, వాళ్ళ గురించి ఇక సంభాషణే అనవసరం. ఎందుకంటే దేవుడిచ్చిన సువర్ణ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోవాలా. ఈరోజు అర్థం కాదు వాళ్ళకి. ఇప్పుడు జవసత్వాలు బాగున్నాయి, శరీర పుష్టి బాగుంది, తిన్నది బాగా అరుగుతుంది, వంట పడుతుంది, కన్ను కాలు బాగున్నాయి, అంతా బాగుంది. ఇప్పుడు అర్థం కాదు. చూస్తానే ఈ శరీరంలో మార్పు వచ్చేసి వృద్ధాప్యం ద్వారా మృత స్థితిలోకి వెళ్ళిపోవటమో, కొంతమంది ముసలితనం దాకా కూడా కాదు. ఏం అవసరం లేదండి, ఏం అవసరంలా. ఆవగింజ తెలుసా? ఆవగింజంత గడ్డ మెదడులో ఉంటే చాలు. ఆవగింజంత గడ్డ మెదడులో ఉంటే చాలు, స్టార్ట్ అయింది కౌంటర్. ఏ ఒళ్ళంతా పెద్దగా గడ్డలు ఎంతంతలా ఏదేదో అయిపోవాల్సిన అవసరంలా, జస్ట్ అంతది స్టార్ట్ అయ్యి అంత అయితే చాలు. ఓ బఠానీ గింజ అంత అయితే ఇంకా చాప్టర్ని క్లోజ్. ఈ బతికున్నా సచ్చినట్టే. ఎందుకు? కాళ్ళు చేతులు పనిచేయో,
ఏ భాగానికైతే అడ్డు తగిలిందో ఆ భాగం అంతా చచ్చుబడిపోతుంది. ఇక జీవశ్చవమే, ఆ జీవితం దుర్భరం. కాలు చెయ్యి కన్ను అన్ని సక్రమంగా ఉన్నంతసేపు అందరూ నిన్ను ప్రేమిస్తారు, ఎందుకంటే నువ్వు వాళ్ళకి పనికొస్తావు కాబట్టి. ఆ ప్రేమ నీ ఉపయోగార్థమైన ప్రేమ. నీకు ఒరిజినల్ పిక్చర్ ఎప్పుడు కనపడిద్దో తెలుసా? బలహీనత వచ్చినప్పుడు కనపడిద్ది అసలు పిక్చర్. ఎందుకంటే అప్పుడు నిన్ను వాళ్ళు ఆదరించాల్సి వచ్చింది, నిన్ను వాళ్ళు పోషించాల్సి వచ్చింది, నీకు అన్ని సపరిచర్యలు వాళ్ళు చేయాల్సి వచ్చింది కనుక వాళ్ళ ఒరిజినాలిటీ అప్పుడు బయటపడింది. ఇప్పుడు నువ్వు వాళ్ళకి పనికొస్తావు, వాళ్ళు నీకు కూడా ఉపయోగపడతారు. నువ్వు పనికి రాకుండా పడిపోయినప్పుడు వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. చచ్చిపోదామంటే చావు రాదు, బతుకుదామంటే బతకలేరు. జీవశ్చవం. అట్లనే చిన్నగా కొంతకాలానికి వెళ్ళిపోతారు. భూమి మీద కొంత చూస్తారు, వెళ్ళిపోయిన తర్వాత దేవుడు తీర్పులో నిలబెడతాడు. నీకు ఇంత మంచి అవకాశం ఇచ్చాను, ఇన్నిసార్లు నిన్ను హెచ్చరించాను, నా బిడ్డల ద్వారా నీతో స్పష్టంగా మాట్లాడాను, ఎంతో విపులంగా నీకు విషయాలు అందించాను, నువ్వెందుకని నాకు లోబడలేదు? నీకేమన్నా డబ్బు ఖర్చు చెప్పానా? ఒంటికి చాకిరీ చెప్పానా? ఒంటికి చాకిరీ లేదు, పైసా ఖర్చు లేదు. నా నామంలో స్నానం చేసి రక్షణ పొందమని చెప్పానే. నా నామములో విశ్వాసం ఉంచి కడగబడి బాప్తీసం పొంది శుద్ధుడవి శుద్ధురాలివి కమ్మన్నానే. ఏం చెప్పాను నీకు చాకిరీ? ఎందుకని ఆ చిన్న మాట నువ్వు వినలేదు అని తీర్పు తీరుస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే, ఈ లైవ్లో ఉన్న వాళ్ళల్లో కూడా ఎవరైనా ఆ పరిస్థితుల్లో ఉంటే దయచేసి మారు మనసు పొంది త్వరగా రక్షణ బాప్తీసం పొంది దేవుని బిడ్డలు కండి, పాపాలు కడిగేసుకోండి. అయిపోయింది. ఇక దాన్ని పక్కన పెట్టేస్తాను, ఇంక నేను ఎత్తను దాన్ని. నా ధర్మం చెప్పాలి, చెప్పా. ఇక వినకపోతే నీ కర్మం, నా సంబంధం లేదు. నేనే వచ్చి నీ కాళ్ళు పట్టుకుని ఏడిసేది లేదు, నిన్ను బతిమలాడేది లేదు. అసలు నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో కూడా నాకు తెలియదు. దేవుడు ప్రేరణ ఇచ్చాడు, నేను మాట్లాడా అంతే. ఇప్పుడు విషయానికి వద్దాం. భక్తులకు దేవుడు రక్షణతో పాటు కొన్ని కృపలను ఇస్తాడు, కొన్ని విషయాల్లో కృపను ఇస్తాడు. దేవుడిచ్చింది దేవుడు తీసుకోడు, కానీ మనిషి పోగొట్టుకుంటాడు. హెబ్రీ పత్రికలో నేను ఇప్పుడు రక్షణ పొంది పోగొట్టుకుంటారని చెప్పాను చూడు. వీళ్ళు ఏశావులు అంటోళ్ళు అనమాట. ఏశావులు అంటోళ్ళు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం ఒకసారి చదవండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడిందని మీరు ఎరుగుతురు. చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఈ సమయమందు నీ దాసుడు నీ బిడ్డలకు నీ ఉపదేశం చేయ బూనుకొని ఉండగా నీ దాసుని మరుగు చేయి, నీ బిడ్డలతో నీవే మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దురాత్మ అంధకార శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. నీ కాపుదల ప్రసాదించి పూర్తిగా నీ పరిశుద్ధాత్మ నడిపింపులో నీ బిడ్డలందరితో నీవే మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. జ్యేష్ఠత్వం ఎవరు పొందాలని దేవుడు అనుకున్నాడండి? యాకోబా, ఏశావా? ఒకవేళ యాకోబే పొందాలని దేవుడు అనుకుంటే యాకోబునే ముందు పుట్టించేవాడు కదా. కానీ ఎవరిని ముందు పుట్టించాడు? రెబెకాకి 2 కొడుకులు కవలలో. ఒకడు ఏశావు, రెండో వాడు యాకోబు. అవునా? ఇప్పుడు ఎవరు జ్యేష్ఠుడు కావాలనేది దేవుని ఆలోచన. ఆ ఆలోచనను బట్టి ఎవరిని ముందు జన్మించేటట్టు చేశాడు? ఏశావునే. జ్యేష్ఠత్వపు భాగ్యాన్ని ఏశావుకి దేవుడు అనుగ్రహించాడు. కానీ ఏశావు ఏం చేశాడు? దేవుడు అనుగ్రహించిన ఆ జ్యేష్ఠత్వం, దాని యొక్క విలువ ఏశావు గుర్తించలా. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా గట్టిగా చెప్పాలి అందరూ.
ఏశావు గుర్తించలా, యాకోబు గుర్తించాడు. జ్యేష్ఠత్వపు హక్కు అంటే అది తరతరాలకు దీవెనని, దాని ఆశీర్వాద ఫలితం నిత్యత్వ పర్యంతమని ఈ పిచ్చోడు గుర్తించలా. మరి ఏం ఆశించాడు అంటే ఒక పూట కూటి కొరకు, ఈ లోకంలో లోక సంబంధమైన దాని కొరకు ఒక మనిషి వెంపర్లాట అంతటిని కూడా దేవుడు దేంతో పోల్చాడంటే ఒక్క పూట కూటి కొరకు అన్నట్టు పోల్చాడు. ఈ లోకంలో మనం తప్పించి పోరాడేటువంటి, అన్ని బాగుండి పోరాడేది 50 ఏళ్ళేలే. అక్కడి నుంచి ఇక రోగాలమయం 60 నుంచి ఇక అక్కడి నుంచి ఇక ఎందుకు బతకటో సత్యపోయిద్దని డైలాగులు వస్తుంటాయి. గట్టిగా అన్ని బాగుండి లైన్లో ఉండదు ఒక 50. ఆ 50 ఏళ్ళు జీవితాన్ని అమ్మో నేను లాస్ అవుతున్నాను, నేను కోల్పోతున్నాను అని వెంపర్లాడి పొందుకోవటానికి పరితపించేటువంటి సమయం అది. దేవుణ్ణి కూడా పక్కన పెట్టి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని కూడా నిర్లక్ష్యం చేసి తుచ్చమైన అభిలాషల కోసం వెంపర్లాడుతూ పరిగెత్తే వాళ్ళని గుర్చి దేవుడు చెప్పిన మాట, వాళ్ళు ఎందుకోసం పరిగెత్తున్నారు తెలుసా? ఏం బావుకుందామని పరిగెత్తున్నారు తెలుసా? ఒక్క పూట కూటి కొరకు. అంటే ఒక మనిషి తన జీవిత కాలంలో దేవుణ్ణి విసర్జించి ప్రాకులాడేటువంటి దాని అంతటిని, అది 50 ఏళ్ళు కానీ 60 ఏళ్ళు కానీ 100 ఏళ్ళు కానీ, దాన్ని మొత్తాన్ని కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే బాబు, ఈ లోకంలో నువ్వు అనుభవించేది అంతా కూడా ఒక పూట దాంతో సమానం, నిత్యత్వపు విలువతో పోల్చుకుంటే. ఒక పూట కూడా రాదురా లెక్కలోకి బాబు. నా ఆజ్ఞను విస్మరించి నువ్వు పరిగెత్తుతున్నావే, దాని ద్వారా నువ్వు పొందుకొని నువ్వు ఆనందం పొందేది మొత్తం కూడా నిత్యత్వపు సమయంతో పోల్చుకుంటే ఒక్క పూట రాదు. యాకోబు ఏశావుల సంభాషణ మీకు తెలుసు. అడవికి వేటకు వెళ్ళొచ్చాడు, ఆకలి అవుతుంది. వేటకు వెళితే ఏం దొరకల అన్నకి. ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి తమ్ముడు కలగూర వంటకం చేస్తున్నాడు. పెద్దోడేమో వేటకి, చిన్నోడేమో తల్లికి సపోర్టుగా వంటగదిలో మరి కూరలు నేర్చుకున్నాడు. చక్కగా కలగూర వంటకం ఒకటి చేసుకుంటున్నాడు. చిక్కుడుగాయల కూర అన్నది కాదా? ఇప్పుడు కూడా చిక్కుడుగాయలు కనపడితే భయం వేసిద్ది నాకు. అంటే ఏం తింటానులే, నేను తిననని కాదు, దీనికి కక్కుర్తిపడి కదా ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంది. ఏమేమి కలిపాడో ఏమేం చేశాడో మొత్తానికి ఆ కూర ఎర్రగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది, బాగుంది. ఎన్ని రోజులు తింటాడు, ఎన్ని సంవత్సరాలు తింటాడు. కానీ జ్యేష్ఠత్వం యొక్క విలువ నిత్యత్వ పర్యంతం గుర్తుపట్టలా. అది ఎంత విలువైందో గుర్తుపట్టలా. కొంతమంది రక్షణను, దాని విలువను గుర్తుపట్టనట్లు, ఏముందిలే అనుకున్నట్టు ఏశావు అనుకున్నాడు. తమ్ముడా, ఆకలి అవుతుందిరా, అదేందో వండుతున్నావుగా, ఆ ఎర్రనిది నాకు ఇవ్వరా, కడుపు నింపుకుంటాను అన్నాడు. యాకోబు ఏం చేశాడో తెలుసా? కష్టపడి వండుకుంటున్నా, నేను ఊరకిస్తానా? ఏం చేయమంటావు చెప్పురా, చేస్తాను. నీ జ్యేష్ఠత్వపు హక్కు ఉంది కదా, అది నాకు అమ్మితే నీకు ఈ కూర ఇస్తా. నేను నీకు ఈ కూర ఇస్తాను, నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు అమ్మేయమన్నాడు. అతను ఆలోచించొద్దు, ఎరా జ్యేష్ఠత్వం అంటే ఏమనుకుంటున్నావురా? పొరపాటును కూడా ఆకలితో చస్తానే, అంతేగాని నాకు దేవుడిచ్చినటువంటి ఈ కృపను పోగొట్టుకోను, ఈ హక్కును పోగొట్టుకోను అనవలసి ఉంది. కానీ అనలా. ఈ హక్కులు ఎవడికి కావాలి, అంతా ఎవడికి కావాలి, ఆ జ్యేష్ఠత్వం ఏదో నువ్వే తీసుకోరా, నాకు ఆ కూర ఇవ్వరా అన్నాడు. తిన్నాడు, కడుపు నిండింది. సాయంత్రానికి మళ్ళీ ఆకలి కాదా? ఒక్క పూటే కదా కడుపు నిండింది, మరో పూటకి మళ్ళా చూసుకోవాలి కదా. కానీ ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును, ఎంత విలువైనదో అది కోల్పోయాడు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడు, పెద్దగా చెప్పాలి, మళ్ళీ చెప్పండి. అబ్రహాం కుమారుడు
ఇసాకు కుమారుడు యాకోబా ఏశావా ఫస్ట్? మరేంది యాకోబా అన్నారు? అది చూడు, అలవాట్లో కూడా చూడు, మీరు ఏం మాట్లాడారు? ఏశావు పేరే లేదు. ఎందుకు లేదో తెలుసా? పోగొట్టుకున్నాడు. మరి దాన్ని ఎవరు సంపాదించుకున్నారు? ఎవడు దాని కొరకు ఆశ కలిగి ఉన్నాడో, ఆసక్తి కలిగి ఉన్నాడో. ఒకడేమో కూర వండుకున్నా దేవుడిచ్చేటువంటి ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని కోరి తన నోటి కాడిది వదిలేశాడు. ఇది దేవుడు చూసేది. హలో, అర్థమైందా? తను సిద్ధపరచుకున్నదే, తన నోటి కాడిది ఎంతో ఇష్టంగా చేసుకున్నాడు. కానీ దానికంటే ఉన్నతంగా దేవుడిచ్చేదాన్ని కోరుకున్నాడు. అది యాకోబు ఇష్టడు కావడానికి దేవునికి నచ్చిందని కారణం. దేవునికి మహిమ. యాకోబు మోసాలు చేసినా, మోసగాడైనా వెంటాడి వెతికి పట్టుకొని తొడగూడు జాయింట్ తప్పించి మరి యాకోబును లైన్లో తెచ్చుకొని యాకోబును దీవించిన కారణం ఏంటో తెలుసా? దేవుడు ఇదే, తనకున్న దాన్ని కోల్పోయి దేవుడిచ్చే దాన్ని పొందగోరాడు తమ్ముడా. అందుకు యాకోబు అంటే దేవునికి ఇష్టం. ఒకడేమో ఆ పూట కూటి కొరకు కక్కుర్తిపడి తనకు దేవుడిచ్చిన దాన్ని వదిలేస్తే, ఇంకొకటేమో తనకు కడుపు నింపే దాన్ని అవతల వాడికి ఇచ్చేసి తనకున్న దాన్ని కోల్పోయి దేవుడిచ్చే దాన్ని పొందుకున్నాడు. కాబట్టి ఏశావు పోగొట్టుకున్నాడా, దేవుడు తీసేశాడా? పెద్దగా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషునికి రక్షణ ఇచ్చిన దేవుడు దాన్ని తీసేయడు, మనిషే పోగొట్టుకుంటాడు. ఇక్కడ మనిషే ఉత్తరవాది అవుతాడు, మనిషే అపరాధి అవుతాడు, కానీ దేవుడు కాడు కాడు కాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుని వానికి ఏమి ప్రయోజనం అన్నాడు. ఇక్కడ లోకాన్ని త్యాగం చేసి ఆత్మ సంబంధమైన దాన్ని సంపాదించుకున్నాడు యాకోబు. ఆత్మ సంబంధమైన దాన్ని త్యాగం చేసి శరీర సంబంధమైన దాన్ని సంపాదించుకోవటానికి తిప్పలబడ్డాడు ఏశావు. అందుకే ఏమన్నాడు తెలుసా? ఏశావుని భ్రష్టుడు అన్నాడు, వ్యభిచారి అన్నాడు. ఎందుకంటే అక్కడి నుంచి మనం గమనిస్తే దేవుడిచ్చే జ్యేష్ఠత్వాన్ని పక్కన పెట్టడం అంటే అసలు దేవుణ్ణే పక్కన పెట్టడం అని అర్థం. బాగా గమనించాలి. దేవుడిచ్చిన రక్షణను వదిలేయటం అంటే అర్థం ఏంటంటే రక్షణాధారమైన యేసుని వదిలేయటం. లేకపోతే ఏశావు ఎక్కడ వ్యభిచారం చేశాడు? ఒక్కసారి నాకు చదివి చెప్పండి, ఏశావు ఎక్కడ వ్యభిచారం చేశాడు? ఎప్పుడన్నా చూసారా మీరు? ఎప్పుడన్నా చదివారా? ఏశావు ఫలానా స్త్రీతో వ్యభిచరించాడు, ఫలానా స్త్రీతో వ్యభిచరించాడు అని ఎక్కడన్నా ఉందా ఆది కాండంలో? మరి హెబ్రీ పత్రిక 12లో ఏంటి వ్యభిచారి అంటాడు? ఎందుకన్నాడు? అంటే ఏశావు చేసిన వ్యభిచారం ఏంటి? ఏశావు చేసిన వ్యభిచారం మనం అనుకుంటున్నట్టు ఈ ఇహ సంబంధం మనం అనుకునే వ్యభిచారం కాదు. భ్రష్టత్వం అంటే తొలగిపోవుట అంటారు. పదవి భ్రష్టుడు అంటే పదవి నుండి తొలగింపబడినవాడు, పదవి పోగొట్టుకున్నవాడు. రాజ్యభ్రష్టుడు రాజ్యము పోగొట్టుకున్నవాడు. మతభ్రష్టుడు విశ్వాసాన్ని పోగొట్టుకున్నవాడు. భ్రష్టత్వము అనే మాట వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్కడ రాసుకోండి. భ్రష్టత్వము అంటే తప్పిపోవుట, పోగొట్టుకొనుట అని రాసుకోండి, ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది. భ్రష్టుడు అంటే తొలగిపోయినవాడు, తప్పిపోయినవాడు, పోగొట్టుకున్నవాడు. ఏశావు ఏ వ్యభిచారం చేశాడు? స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు, కాకపోతే అన్య స్త్రీలను చేసుకున్నాడు. వివాహమే చేసుకున్నాడు కానీ ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టలేదు, వ్యభిచరించలేదు కదా. కానీ దేవుడు ఏమన్నాడు? వ్యభిచారి అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? యాకోబేమో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, తన పితరుల దేవుడైన ప్రభువుని
చివరి వరకు హత్తుకొని ఉన్నాడు. ఎక్కడ కూడా యాకోబు మరొక మార్గాన్ని అనుసరించినట్టు మనకి కనపడదు. నీకు కనపడిందా ఎక్కడన్నా? ఆఖరికి లాబాను గృహదేవతని, లాబాను కూతురైన రాహేలు దొంగిలించి ఒంటె సంచిలో ఆ గృహదేవతల్ని పెట్టి, ఎవరు వాళ్ళ నాన్న గృహదేవతల్ని పెట్టుకొని యాకోబుతో ప్రయాణమై వస్తా ఉన్నప్పుడు లాబాను వెంటబడి యాకోబును తరిమి యాకోబును కలుసుకొని, నువ్వు వెళితే వెళ్ళావు. బాయ్ స్తోత్రం చెప్పండియా, గట్టిగా చెప్పండి అందరూ. ఇంకొకసారి చెప్తారా? నువ్వు వెళితే వెళ్ళావు, కానీ నా గృహదేవతలను ఎందుకు దొంగిలించావు అని యాకోబుతో లాబాన్ అన్నప్పుడు యాకోబు ఏమంటాడు తెలుసా? అవి ఎవని యొద్ద నీకు కనబడుందో వాడు చావవలెను నిశ్చయముగా. శపిస్తాడు. నాకెందుకురా బాబు, నీ గృహదేవతలు సైన్యములకు అధిపతియగు యెహోవా నా దేవుడు నాకు తోడై ఉంటే నాకెందుకు నీ? ఈ ఊపిరి ఉన్నంత వరకు ఆయనతోనే జీవితం. ఏం చేసుకుంటాను? నీ తెచ్చి నేను. ఏబ్బాయ్, హలో, ఏం సంగతే? ఎంత రోషంగా ఉన్నాడో చూడు యాకోబు. వదిలాడా దేవుణ్ణి? కానీ ఏశావు అట్లాగా అన్య స్త్రీలను చేసుకొని అన్య మార్గంలోకి వెళ్ళిపోయాడు. అది జరిగింది. అర్థమైందా? జీవము గల దేవుణ్ణి విసర్జించి నిర్జీవమైన వాటి తట్టు తన భార్యలను బట్టి తిరిగిపోయాడు. కాబట్టే ఇశ్రాయేలీయులకు ఏదోమీయులు శత్రువులయ్యారు. అర్థమైందా? ఏదోము అంటే ఏశావు, ఇశ్రాయేలు అంటే యాకోబు. ఏదోమీయులు అంటే ఏశావు సంతతి, ఇశ్రాయేలీయులు అంటే యాకోబు పిల్లలు. యాకోబు పిల్లలేమో దేవుని సంబంధులు అయ్యారు, ఏశావు పిల్లలేమో లోక సంబంధులు, దేవ వ్యతిరేకులు అయ్యారు. కాబట్టే దేవుడు అన్నాడు అన్నమాట, ఒక పూట కూటి కొరకు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని దేవుణ్ణే వదిలేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైనా, అంటే దేవుళ్ళలో నుండి తొలగిపోయిన వాడు, వ్యభిచారి అయినా, అంటే నిజమైన దేవుణ్ణి కాక వ్యర్థమైన వాటితో కలుసుకునేవాడు. ఎంతమందికి అర్థమైంది? నిజమైన దేవుణ్ణి కాక వ్యర్థమైన వాటితో జీవించడానికి ఇష్టపడేటువంటిది ఆత్మీయ వ్యభిచారం. మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి, తర్వాత మళ్ళా ఆ ఆశీర్వాదం పొందగోరి ఏశావు ఎంతో శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకలేదన్నాడు. అంటే దాని అర్థం తెలుసా? భార్యల చేత చిక్కుబడిపోయాడు. ఎట్లనన్నా కానీ మళ్ళా వెనక్కి తిరిగి తన పితరుల దేవుని వద్దకు వచ్చి మళ్ళా ఆయనతో సమాధాన పడదామని ఎన్నో మార్లు ప్రయత్నం చేసి కొన్నిసార్లు ఏడ్చుకున్నాడట. మా తాత మొక్కింది ప్రభువుకి, మా నాన్న మొక్కింది ప్రభువుకి, నేను కూడా నా యవన ప్రాయ పర్యంతం మొక్కింది ఆయనకే. ఇప్పుడు నేను భ్రష్టుణ్ణైపోయాను. అయ్యో, నేను మార్పు చెందాలి, మారు మనసు పొందాలి, నేను ప్రభు వైపు తిరగాలి, నా పితరుల దేవుడైన యెహోవా వైపు నేను తిరగాలి అని ఎన్నోసార్లు అనుకున్నాడు. కానీ ఆ ఛాన్స్ అతనికి రాలేదట. ఎందుకో తెలుసా? చిక్కిపోయాడు బంధకాల్లో, చిక్కిపోయాడు సంఖ్యలలో. అది దాని యొక్క వివరణ. ఆ ఆశీర్వాదము పొందగోరి ఎంతో శ్రద్ధతో వెతికినను అని చెప్పి మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడెను. ఒకవేళ మారు మనసు పొందటం అంటే ఏంటి? మధ్యలో దేవుని వైపు తిరగటం. మధ్యలో ఒకవేళ కనీసం చచ్చేటప్పుడు తిరిగినా తన సంతానం అంతా దేవునిలో ఉండేవాళ్ళు. కానీ జరిగిందా? లేదు. ఏశావు అన్య మార్గంలోనే కన్ను మూశాడు. అందుకే అతని పిల్లలు అన్య దేవతలకు ఆరాధించేవారు అయిపోయారు. చివరికి దేవుని ప్రజలకు వ్యతిరేకులై శత్రువులతో కలిసి వీళ్ళని చంపటానికి ఇష్టపడ్డారు.
ఏదోమీయులు. చూడండి ఎంత పొరపాటు పడ్డాడో చూడండి ఏశావు, ఎంత బుద్ధిహీనమైన అడిగేశాడో చూడండి ఏశావు. దేవుణ్ణే వదిలేసుకున్నాడండి. అంటే దేవుని విలువలు గుర్తెరగాలి, రక్షణ విలువలు గుర్తెరగాలి, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదపు విలువలు గుర్తెరగాలి. ఆ విలువలు తెలియని వాడు పోగొట్టుకుంటాడు. మనం ఏదో పైన ఉండకూడదు. మనం ఎంత విలువైంది పొందుకున్నామో, మనం పొందింది ఎంత శ్రేష్టమైందో, రేపు దేవుడు మనకి ఇవ్వబోతున్న స్వాస్థ్యం ఎంత గొప్పదో మనం గుర్తుబట్టి ఉండాలి. లేకపోతే మనం కూడా పోగొట్టుకొని భ్రష్టత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకటే ప్రార్థన ఉండాలి, దేవా ఆ పరిస్థితి నాకు వచ్చేది ఉంటే అది రాక మునిపే నా ప్రాణం తీయ్యా అని ప్రార్థన చేయాలి. నిన్ను వదిలి నేను భ్రష్టున్నైపోయే ప్రమాదం ఉంటే నా జీవితంలో అది రాక మునిపే నా ఊపిరి ప్రభువా, నా ప్రాణం నీతోనే అంకితం నాయన అని ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయనలో స్థిరంగా మనం ఉండగలుగుతాం. పట్టుకుంటాడు అట్లా. ప్రైజ్ ది లార్డ్. ఎంత చిన్న విషయంలో ఎంత సింపుల్గా జారి పోగొట్టుకున్నాడో చూడండి. ఆశీర్వాదం, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం ఎవడు పొందాడో దీవెనలు కూడా వానికే దక్కాయి. తండ్రి ఆశీర్వాదాలు ఎవరికి దక్కాయి? యాకోబుకే దక్కాయి. విషయం ఏంటంటే, జ్యేష్ఠత్వము అంటే ఇప్పుడు మన పరిభాషలో చెప్పాలంటే మన జ్యేష్ఠుడు యేసు. ఏసే మన జ్యేష్ఠత్వం, ఏసే మన జ్యేష్ఠ భాగస్వామి. యేసు అనే ఆశీర్వాదాన్ని, యేసు అనే జ్యేష్ఠత్వాన్ని, యేసు అనే మన జ్యేష్ఠ భాగస్వామిని మనం కానీ కలిగి ఉంటే ఇక దీవెనలు మన నెత్తి మీద ఉంటాయి. ఆశీర్వాద కారకుడు మనతో ఉన్నట్టయితే ఇక దీవెనలన్నీ ఎవరికి? అబ్బా, నేను అందుకే 100 సార్లు మొత్తుకొని చెప్పేది, యేసయ్య ఒక్కడిని నువ్వు కలిగి ఉంటే చాలు, దీవెనలన్నీ నీవే అని చెబుతాను నేను. దీవెనల మూట, ఆశీర్వాదాల మూట యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కడు ఉంటే చాలు. అందుకే లోకం మొత్తం నష్టపోయినా నువ్వు బాధపడద్దు, యేసయ్యను మాత్రం నష్టపోవద్దు. ఒకవేళ నువ్వు ఒకప్పుడు కలిగి ఉన్నవన్నీ ఇప్పుడు కోల్పోయి ఉండొచ్చు, కానీ యేసును కోల్పోవాకు. యేసును ఒక్కడిని కలిగి ఉంటే నువ్వు కోల్పోయిన దానికి రెట్టింపుగా తిరిగి నీకు ఆయన దయచేయగలడు, ఇస్తాడు. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుపట్టాలి. దేవుడు తీసేశాడా లేకపోతే ఏసావు పోగొట్టుకున్నాడా? పెద్దగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. సరే కానీ ఒకసారి ఒక చిన్న వచనం చూపిస్తాను చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, తొందరగా చూడండి. 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు కలిపే ఉంటుంది. అందులో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 లైన్స్ ఆపి 11వ లైన్ చూడండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం ఒకటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి. స్వాస్థ్యం ఎవరిది? స్వాస్థ్యం ఎవరిది? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము. ఇప్పుడు నీకు ఒక ఆస్తి ఇచ్చాను, ఈ అబ్బాయికి, లేతే ఆ అబ్బాయికి ఒక ఆస్తి ఇచ్చాను, ఒక ఎకరం పొలం ఇచ్చాను అనుకుందాం. ఇచ్చినప్పుడు అది అతందా కాదా? అతందా కాదా? అతనికి ఇచ్చిన దానిలో మళ్ళీ ఇతన్ని పోయి దాన్ని నువ్వు స్వతంత్రించుకో, అందులో నువ్వు భాగం పొందు అని నేను పంపిస్తే అది రైటా రాంగా?
పెద్దగా చెప్పాలి. అది రైటా రాంగ్? వామ్మో ఏంది ఎవరు నోరు తెరవట్లేదు, నేను చెప్పేది వినపడట్లేదా, లేకపోతే మీరు షో చేస్తున్నారా నా ముందు, అసలు మాకే మాటలు రావన్నట్టు. నోరు తెరవండి, లేకపోతే ఆ మాస్కులు దెబ్బ వినపడట్లేదా? పెద్దగా అరవండి, మీకు దండం పెడతాను. కొంతమంది నా ముందు మహా యాక్షన్ చేస్తుంటారు. అసలు మామూలుగానేమో స్పీకర్లో బజార్లో చూడ అని గందరగోళంగా అరుతుంటారు. నా దగ్గర మాత్రం అన్నయ్య వందనాలు అన్నయ్య అని అంటారు. అట్లా ఏం చేయట్లేదు కదా, మరి అరవండి. ఇప్పుడు నీకు 1 ఎకరం పొలం ఇచ్చి తర్వాత ఈ అబ్బాయిని పంపించి ఇతనికి అన్నాను అనుకో, అది తప్పా ఒప్పా? మరి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనల్ని చేర్చటం ఏంటి? స్వాస్థ్యం అంటే ఏంది? ఆస్తి నాది. పితరుల స్వాస్థ్యం అంటే పితరుల నుండి సంక్రమించింది. పరిశుద్ధుల స్వాస్థ్యం అంటే వాళ్ళది. అది వాళ్ళ దానిలో మనల్ని పాలివారణగా చేయటం ఏంటి? ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేశాడండి, మళ్ళీ మనల్ని చేర్చడం ఏంటి అందులో? కానీ చేరుస్తున్నాడట. ఏమిటది అంటే, పరలోకంలో ఉన్న తేజోవాసులైన పరిశుద్ధులందరిలో కొంతమంది వాళ్ళకి దేవుడు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యమును పోగొట్టుకున్నారు. వింటున్నారా? దేవుడు వాళ్ళని ఆశీర్వదించి అనుగ్రహించినటువంటి స్వాస్థ్యము వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆ పోగొట్టుకున్నది ఏదైతే ఉందో దాన్ని దేవుడు భూమి మీద నుండి తీయబడేటువంటి మనకు అనుగ్రహించాడు. ఇంకా దాంతోపాటు ఇంకా ఉన్నతమైన స్థితిని కూడా అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి హన్నా ప్రవచనాన్ని చూడండి. సమూయేలు మొదటి గ్రంథము హన్నా తనకు దేవుడు బిడ్డను అనుగ్రహించిన తరువాత ప్రవచించింది. 2వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం తొందరగా చదువు. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును అన్నాడు. బాగుంది. మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని ఎక్కడి నుంచి లేపుతున్నాడు? మంటిలో నుండి లేవనెత్తువాడు ఆయనే అన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. మహిమగల సింహాసనం అంటే ఈ లోకంలో ఉన్న సింహాసనాలు ఏవైనా ఆ మాటకు సరిపోతాయా? ఈ లోకములో ఉన్న సింహాసనాలు మహిమగల సింహాసనాలు అవుతాయా? చెప్పాలి. మరి మహిమగల సింహాసనం ఎక్కడుంటుంది? ఈ లోకంలో ఉందా? అక్కడుందా? అక్కడుంది. దాని మీద ఎవరిని కూర్చోబెడతానన్నాడు? అహంకారులను త్రోసివేసి దీనులను దాని మీద కూర్చుండబెట్టుటకై మంటి నుండి వారిని లేవనెత్తువాడు ఆయనే అన్నాడు. రేపు మహిమగల ఆ సింహాసనం ఎవరెక్కబోతున్నారో తెలుసా? తేజోవాసులైన పరిశుద్ధులు కోల్పోయిన ఆ సింహాసనం భూమి మీద నుండి తీయబడేటువంటి పరిశుద్ధులు ఎక్కబోతున్నారు. హల్లెలూయా. మహిమగల సింహాసనాన్ని దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను కోల్పోయారు. వాళ్ళు విధేయులై ఉండి వారందరూ క్రమమైన రీతిలో ఉన్నట్టయితే ఏమో వాళ్ళని కూర్చోబెట్టేవాడేమో. అవకాశం పోగొట్టుకున్నారు. యూదా పత్రిక ఒక్కసారి చూడండి. యూదా పత్రిక 6వ వచనం చదవండి. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను అదుగదుగదుగో తమ ప్రధానత్వమును నిలుపుకొనక, ప్రధానత్వము దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఆధిక్యత కాపాడుకోకుండా దాన్ని పోగొట్టుకున్న దేవదూతల్ని తీర్పుకు సిద్ధపరిచి వాళ్ళు కోల్పోయినటువంటి ఆ ఆధిక్యతను, ఆ స్వాస్థ్యాన్ని దేవుడు మనకివ్వడానికి సంకల్పించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చింది ఎప్పుడు తీసుకోడు, వ్యక్తులే పోగొట్టుకుంటారు.
పోగొట్టుకుంటే దానికి ఆయన బాధ్యుడు కాడు. అది కూడా హెచ్చరిక చేస్తాడు, పోతుందిరా జాగ్రత్త, పోగొట్టుకోవద్దు జాగ్రత్త అని హెచ్చరిక చేస్తాడు. అయినా వీడు మూర్ఖించి పోగొట్టుకుంటే దానికి దేవుడు ఎంత మాత్రం కూడా ఉత్తరవాది కాదు. ఏశావును తీసుకుంటే దేవుడు అనుగ్రహించినటువంటి జ్యేష్ఠత్వం ఆశీర్వాదం. జ్యేష్ఠత్వము అంటే దేవుడే అనుకో. ఇక నువ్వు దేవుణ్ణే వాడు తృణీకరించాడు. ఇక్కడ అపవాది వాని సంబంధమైన దూతల దగ్గర తీసుకుంటే దేవుడు అనుగ్రహించిన ఆ తేజో స్వాస్థ్యమును పోగొట్టుకొని ఆకాశ మండలమందు దురాత్మలుగా కూర్చున్నారు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి క్రింద పడితివి, ఎట్లు పడద్రోయబడితివి అన్నాడు. చూసారా? అది వాడితో పాటు ఇంకా అనేకుల్ని దెబ్బతీశాడు. మొత్తం భ్రష్టులైపోయారు, దేవ వ్యతిరేకులైపోయారు. వాళ్ళు లాస్ అయినటువంటి స్వాస్థ్యము. అంతేకాదు రేపు ఇంకా మనకి ఇంకా నిత్యత్వంలో అనేక రకాలైనటువంటి కృపలను దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఏమన్నా అర్థమవుతుందా? అంతే సంగతులా? ఎంతమందికి అర్థమవుతుందో ఒకరు చెప్పండి, నేను కొంచెం ఆనందంగా చెబుతా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ నాకు డౌట్, ఎందుకు మీ మెదడులో తింటో నేను అనవసరంగా అర్థం కానీ చెప్పి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. మనల్ని అందులో చేరుస్తున్నాడు. అందులో ఉన్నోళ్ళేమో లాస్ అయ్యారు. వాళ్ళు పోగొట్టుకున్నారు కాబట్టి, వాళ్ళు దాన్ని తిరస్కరించారు, తృణీకరించారు కాబట్టి. ఇప్పుడు నేను ఈ అబ్బాయికి ప్రేమతో ఉంగరం ఇచ్చానండి, గౌరవించి దాచిపెట్టుకుంటే ఏం లేదు, నాకెందుకు ఇది అని అటు పడేశాడు అనుకో, నాకేమైద్ది? ఆత్మలో మండిద్ది. మండినప్పుడు ఏం చేస్తాను? పనికి మాలినోడా, నిన్ను ప్రేమించి నేను ఇంత విలువైన వస్తువు నీకు ఇస్తే ఇంత తృణీకరిస్తావా అని దాన్ని తీసి పొందదగిన వాని చేతిలో పెడతా. అట్లాగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏశావు పోగొట్టుకున్నదేమో యాకోబు పొందాడు. దేవుణ్ణి తృణీకరించిన వాడు పోగొట్టుకుంది, దేవుణ్ణి ప్రేమించిన వాడు పొందాడు. అలాగే దేవుడిచ్చిన దాన్ని తిరస్కరించినటువంటి వాళ్ళు పోగొట్టుకున్నదేమో ఈ వ్యతిరేక ప్రపంచంలో ఉండి దేవుడే కావాలని కోరుకున్న ఈ మట్టి మనుషులకు ఆ మహిమ సింహాసనం రెడీ చేసి పెట్టాడు. ఓకేనా? సౌలు పోగొట్టుకున్న కృపని దావీదు పొందాడు. సౌలు పోగొట్టుకున్నాడా లేదా? ఎప్పటికీ కూడా దేవుడు అనుకున్నాడట, ఇశ్రాయేలు సింహాసనం మీద ఎల్లప్పుడూ కూడా వేరే వంశము వేరే ఫ్యామిలీయే రాకుండా సౌలు బిడ్డ, వాని బిడ్డ, వాని బిడ్డ, వాని బిడ్డ, వాని బిడ్డ, తరతరాలు కూడా సౌలు కుటుంబం నుంచే రాజులు వచ్చేటట్టు నేను దీవించాలని కృప చూపాడట. అసలు దేవుని ప్లాన్, దేవుని ఆలోచన, దేవుని కృప సౌలు మీదకి అలా వచ్చింది. ఏం చేశాడు? ఆ బుద్ధిహీనమైన పని చేశాడు సౌలు. ఆ కృప పోగొట్టుకున్నాడు. మరి ఎవరు పొందారు దాన్ని? ఇప్పుడు దావీదు సింహాసనం స్థిరపరచబడింది. తెలుసా మీకు? రేపు భూమండలం మొత్తాన్ని కూడా 1000 ఏళ్ళు పాలించబోతున్న వాడు ఎవరో తెలుసా? ఎవరు? యేసయ్య. యేసయ్య ఎవరి కుమారుడు అని పిలువబడ్డాడు చెప్పు? అద్దుగో, దావీదు వంశంలో నుండి ఇశ్రాయేలు రాజులు వచ్చారు, యూదా రాజులు వచ్చారు. దావీదు వంశంలో నుండి వచ్చారా? తరువాత రేపు 1000 ఏళ్ల పాలనలో పరిపాలించే నజరేయుడగు యేసు కూడా దావీదు కుమారుడనే పిలువబడ్డాడు. ఇప్పుడు దేవుడిచ్చిన ఆ కృప దావీదుకేమో శాశ్వత కాలం స్థిరపరచబడింది. శాశ్వతమైన కృపను నీకు ఇస్తున్నానని వాగ్దానం చేశాడు, పొందేసుకున్నాడు దావీదు. పోగొట్టుకోలా, సౌలు పోగొట్టుకున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో అర్థం చేసుకోండి. దేవుడు నిన్ను ప్రేమించి నీకు రక్షణలోనికి నడిపించి ఆయన నీకు తన వరమును, అభిషేకమును, శక్తిని, జ్ఞానమును ఇచ్చి ఆయన పని చేయడానికి యోగ్యమైన పాత్రగా నీకు ఆయన పని ఇచ్చి ఉండొచ్చు, పరిచర్య ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే బాధ్యతలు ఇచ్చి ఉండొచ్చు, ఆయన గురించి సేవ చేయడానికి అవకాశాలు ఇచ్చి ఉండొచ్చు. కొంతమంది దీనివల్ల నాకే ప్రయోజనం,
క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అనుకొని దాన్ని తృణీకరించినందున, వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నందున ఇతరులు దాన్ని పొందుకుంటారు, వీళ్ళేమో దాని విషయంలో దరిద్రులుగా ఉంటారు. పోగొట్టుకోవద్దు. స్త్రీలు కానీ పురుషులు కానీ నీకు ఏ కృప దేవుడు ఇచ్చాడో, ఏ విషయంలో ఆయన పని కొరకు నిన్ను నియమించుకున్నాడో ఆ పని నమ్మకంగా నెరవేర్చు. అప్పుడు ఇంకా అధిక కృప పొందుతావు. ఏముంది దీనివల్ల నాకు? ఇప్పుడు నిన్న అనంగా వచ్చి ఆ టెంట్లన్నీ వేశారండి, వాళ్ళు పరిచర్య చేశారు. కొంతమంది ఎవరు రాలా పాపం, వాళ్ళు వచ్చి వేశారు అనుకుందాం. అంటే రమ్మంటే వస్తారు, కానీ వాళ్ళ బాధ్యత అది, అంతవరకు చేశారు. నేను అనుకుంటాను, అసలు వీళ్ళకి ఏంది, ఒకసారన్నా ఎగ్గొడితే ఏం పోయింది, ఎగ్గొట్టరైంది అనుకుంటాను నేను. అంటే వాళ్ళకి విషయం అర్థమైంది, దేవుడు ఆ విషయంలో మన కృప అనుగ్రహించాడు, దాన్ని పోగొట్టుకోకూడదు. నీకు ఏ విషయాల్లో దేవుడు అవకాశం ఇచ్చాడో దాన్ని తక్కువైన దానిగా అంచనా వేయొద్దు. ఇప్పుడు నీకు పైసా కనపడకపోవచ్చు, క్షణం తీరిక లేదన్నట్టు ఉండొచ్చు, కానీ దాని విలువ, దాని వల్ల నువ్వు భవిష్యత్తులో పొందబోతున్నది నిత్యత్వ పర్యంతం నీకు ఆశీర్వాదం ఉండబోతుంది. ఏమీ లేనట్టే చూపిస్తాడు, అనవసరంగా నేను కష్టపడుతున్నానేమో అనిపించేటట్టే చూపిస్తాడు. అయినా సరే దేవుడు అప్పచెప్పిన దానిలో నమ్మకంగా నిలిచి ఉంటివా, గొప్ప స్వాస్థ్యమును, గొప్ప దీవెనను స్వాతంత్రించుకుంటావు, దావీదు వలె. సౌలేమో తృణీకరించి పోగొట్టుకున్నాడు కృపని. వాస్తవంగా బెన్యామీను గోత్రం వేలాల్సి ఉండే, కానీ అది సౌలు పోగొట్టుకున్నందున యూదా గోత్రానికి వచ్చింది ఆ స్థానం. కాబట్టి వరుసగా చెప్పుకుంటా పోతే ఇవి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నాయి. ఒకడు పోగొట్టుకున్నది ఒకడు పొందాడు. దేవుణ్ణి తృణీకరించి పోగొట్టుకుంటే దేవుణ్ణి ప్రేమించినోడు దాన్ని పొందుకుంటూ వచ్చాడు. చివరిగా చెప్తే ఇస్కరియోతు యూదా. తెలుసా మీకు, దేవుని సేవ ఒక జాబ్ తెలుసా, ఒక ఉద్యోగం. చూడు, అపోస్తల కార్యం 1వ అధ్యాయం. తొందరగా తిప్పేసేయండి, ఇక టైం లేదు, అయిపోయింది సమయం. లైవ్లో ఉన్నవాళ్ళు సైతం గమనించండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 16వ వచనం నుంచి త్వరగా. సహోదరులారా, యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్లో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోగలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతను. ఇక అంతా యూదాను గురించి వర్ణించి 20వ వచనం చదువు. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవరినో కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకును గాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అద్దుకో, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. ఏమండే, హలో, భూమి మీద ఉద్యోగం రాలేదని ఫీల్ అవుతున్నావా? భూమి మీద కష్టపడి చదివా, ఏ జాబు లేదని ఫీల్ అవుతున్నావా? ఈ ఉద్యోగాలన్నీ కూడా దేవుడు అనుగ్రహించే ఉద్యోగంతో సాటి రావు. మహోన్నతుని జాబ్, మహోన్నతుని ఉద్యోగము, దేవుడు అనుగ్రహించే ఉద్యోగంతో ఏది సాటి రాదో. కొందరు అనుకుంటారు సేవ చేసేవాళ్ళు ఖాళీగా బ్రతుకుతారు, వాళ్ళు ఊరికనే ఏమీ చెయ్యకయే పొందగోరతారు అని కొందరు అనుకుంటారు. అది పిచ్చి తెలివి నాయన. దైవ సేవ దేవుడు అనుగ్రహించిన ఉద్యోగము. చప్పట్లు కొట్టాలనిపించట్లేదా? ఎవరు అనుగ్రహించిన ఉద్యోగం? ఏ ప్రభుత్వం? ఇప్పుడు మీరు ఒక మాట నాకు చెప్పండి, ప్రైవేట్ జాబ్ ఇష్టపడతారా, గవర్నమెంట్ జాబ్ ఇష్టపడతారా? ఎందుకని? గవర్నమెంట్ జాబ్ అంటే అచ్చ తెలుగులో ఏమంటారు? ప్రభుత్వోద్యోగం. ప్రభుత్వ ఉద్యోగం. అసలు ప్రభుత్వోద్యోగం అయితే
ఇంకంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. ప్రయాణ ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు, అబ్బో ఇక మామూలుగా ఉంటుంది. ఏంది ఏదైనా సరే అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇల్లు కట్టుకోవాలంటే లోన్ ఇస్తుంది. ఏదైనా చెప్పు, ఇక అన్నీ ఉంటాయి సౌకర్యాలు. అవునా? అందుకే అందరూ ప్రభుత్వోద్యోగం కోసం వెంపర్లాడతారు. అయితే దైవ సేవ చేసేవాళ్ళు, దేవుని పరిచర్యలో ఉన్నవాళ్ళు ఏదో ఆ సంచి భుజాన్ని తగిలించుకొని రోడ్డు మీద నడుస్తుంటే పని పాటలేని బికారోడా అనుకుంటారు ఈ బికారులు. ఓరే బికారి, ఆ మాట అనుకున్న నువ్వు బికారివిరా బాబు. ఆ మాట అనుకునే నీవు బికారివి. భుజాన సువార్త సంచి తగిలించి దేవుని మార్గంలో సాగిపోతూ దేవుని సేవ చేస్తున్న సువార్థికుడు కావచ్చు, కాపరి కావచ్చు. అందరూ కాదండి, కొంతమంది ఉన్నారు, కొంతమంది తేడాగా ఉన్నారు. వాళ్ళు కూడా దేవుని పరిశుద్ధ గ్రంథం చేతబట్టి కొన్ని గృహాలు విజిట్ చేసి వాళ్ళను భయపెట్టి శాపాలు పెడతామని బెదిరించి అచ్చంగా మనీ మైండెడ్గా చేసే వాళ్ళు ఉన్నారు. మనీ మైండెడ్గా గృహాలు వాళ్ళు పర్టికులర్గా అసలు వాళ్ళ సంఘస్థులు కాకపోయినా, వాళ్ళకి చెందిన వాళ్ళు కాకపోయినా, వీళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా విశ్వాసులు అని తెలుసుకుని వాళ్ళ ఇళ్ళకి దర్శించి దేవుడు వెళ్ళమంటే వచ్చాను, అది నేను ఎక్కడికి పోయినా నన్ను ఒట్టి చేతులతో పంపించరు. మరి అది ఒకసారి ఇట్టనే ఒకళ్ళు నన్ను ఒట్టి చేతులతో పంపించారు, వెంటనే వాళ్ళ ఇంటి ఇట్ట జరిగింది అని ఇట్లాంటి మాటలు చెప్పి శాపాలు భయాలు పెట్టి పైసలు వసూలు చేసే బ్యాచ్ ఒకటి ఉంది. వీళ్ళు కాదు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. పొరపాటును కూడా అట్లాంటి వాళ్ళని మీరు లక్ష్య పెట్టడానికి వీల్లేదు. వాళ్ళు ఏదన్నా శాపాలు పెట్టినా వాటిని మీరు సీరియస్గా తీసుకోవడానికి వీల్లేదు. వాళ్ళు బెదిరించినా మీరు లక్ష్య పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని సంబంధుల లెక్క వేరుగా ఉంటుంది. మనీ మైండెడ్ అనేది ఉండదు అక్కడ. నువ్వు ఇచ్చేదాన్ని కూడా లక్ష్య పెట్టరు. దాని మీద అసలు ఆలోచనే ఉండదు. ఒక ఆత్మను రక్షించాలన్న కోరిక ఉంటుంది. అంతేకాదు వాళ్ళు అన్యజనుల్ని టార్గెట్ చేస్తారు ఎక్కువ శాతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఒరిజినల్గా దేవుని ఉద్యోగం పొందినటువంటి వాళ్ళు కొంతమంది ఈ భూ సంబంధమైన ప్రభుత్వంలో ఉద్యోగం పొంది భూ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే, దైవ సేవ చేసేవాడు దేవుని ప్రభుత్వ ఉద్యోగి. అర్థమైందా? ఏ ప్రభుత్వం కింద పనిచేస్తున్నాడు? ఆ ప్రభుత్వం కింద పని చేసేవాడికి ఆయనే సపోర్ట్ చేస్తాడు. ఆయన ప్రభుత్వం కింద పనిచేసేవాడికి జీతభత్యాలు, తనకు వస్త్రాలు, సమస్తము, తన బిడ్డలకు పోషణ, ప్రతిదీ కూడా ఈ భూ సంబంధమైన గవర్నమెంటే ఇన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు పరలోక గవర్నమెంట్ తక్కువ చేసిద్దా? చెయ్యదుగాక చెయ్యదు. కొన్ని పరీక్షలు పాస్ అయిన మీదట కొన్ని పరీక్షలు ఎదురవుతాయి, కొన్ని కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. తట్టుకొని నిలబడితే జాబ్ స్థిరపడుతుంది. జాబ్ స్థిరపడిందంటే ఇక ఆయన యుద్ధ నుండి నీకు సమృద్ధి అయిన సహాయం లభిస్తుంది. అది ఎంతటి సహాయం అంటే తనతో పాటు అనేకులు బ్రతుకున్నట్లు దేవుడు చేయగలుగుతాడు. కాబట్టి గట్టి కొడితే చప్పట్లు గట్టి కొట్టి, లేదా మెల్లకుండా కూర్చో. అనుమానం ఎందుకు? దేవునికి స్తోత్రం. ఏ జాబ్ గొప్పది? ఏ ఉద్యోగం గొప్పది? ఈ ఉద్యోగమా ఆ ఉద్యోగమా? సేవ చేసేవాడు ఖాళీగా ఉంటాడా? భూ సంబంధమైన ఉద్యోగస్తుడికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా జాబ్ చేసి అన్నీ ఆడవాళ్ళు కొట్టి వచ్చేస్తాడు మెల్లకుండా. కానీ దేవుని ఉద్యోగంలో ఉన్నోడికి రాత్రి పగలు తేడా ఉండదు. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు తినరా అంటే అప్పుడు తినాలి, ఎప్పుడు మానుకోరా అంటే అప్పుడు మానుకోవాలి, ఎప్పుడు నిద్రపోరా అంటే అప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్ర మానుకోరా అంటే అప్పుడు నిద్ర మానుకొని కూర్చోవాలి. ఎక్కడికి వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళాలి. తన్నులు తినరా ఇక్కడ అంటే తన్నులు తినాలి. ఏది చెబితే అది చేయాలి. మహోన్నతుని ఉద్యోగం తక్కువైనది కాదు. అందుకే దానికి దీవెన కూడా శ్రేష్టమైందే. యూదా ఇస్కరియోతు దేవుడు తనకిచ్చినటువంటి ఉద్యోగమును, అపోస్తలత్వమును
పోగొట్టుకున్నాడట. చదువు అక్కడ 25వ అధ్యాయం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్య అపోస్తలత్వమును పోగొట్టుకొనిన అన్నకాడ రౌండ్ చేయాలి. దేవుడు తీసేశాడా, యూదా పోగొట్టుకున్నాడా? దేవుడు తీసేశాడా, యూదా పోగొట్టుకున్నాడా? యూదానే పోగొట్టుకున్నాడు. దేవుడు తీసేలా బుద్ధిహీనమైన తప్పు చేశాడు, అయినా దేవుడు కనికరించేవాడు, క్షమించేవాడు, కృపనిచ్చేవాడు. కానీ పోయి దేవుని పాదాలు పట్టుకోకుండా తనకు తానే తీర్పు తీర్చుకొని తన్ను తానే అయోగ్యుడిగా, అపాత్రుడిగా కనపరుచుకున్నందున తను పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? అపోస్తలత్వమును, దేవుడు అనుగ్రహించిన జాబుని. ఫలితంగా ఏం పొందాడు? శాపాన్ని తెచ్చుకున్నాడు. మరి అది ఎవరు పొందారు? ప్రారంభము నుండి ప్రభువుతో హత్తుకొని ఉన్న మత్తీయ పొందాడు. ఇది పేతురే చెప్తున్నాడు. చూడండి 21 నుంచి చదువు. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకునబడిన దినము వరకు, అదుగదుగో యోహాను బాప్తిస్మం టైము దగ్గర నుండి ప్రభు ఆరోహణమైనంత వరకు ఆయన మన మధ్య సంచరించుచున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు అంటే యూస్తు అనబడిన బర్సబ్బా, మత్తీయ ఇద్దరు వచ్చారు. వాళ్ళలో మత్తీయ పేరిట చీటీ వచ్చింది. ఇప్పుడు ఆ అపోస్తలత్వం ఎవరిది? యూదాది. మత్తీయాకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి వచ్చింది? మత్తీయాకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పరలోక పట్టణంలో 12 గుమ్మాలు అన్నాడు కదా. పరలోక పట్టణం 12 గుమ్మాలు. గుమ్మాల పైనేమో ఇశ్రాయేలు గోత్రకర్తల పేర్లు, పునాదుల మీదేమో 12 అపోస్తలుల పేర్లు రాయబడ్డాయి. యేసయ్య ఏం వాగ్దానం చేశాడు? 12 నాతో పాటు 12 సింహాసనముల మీద కూర్చుంటారు అని యేసయ్య మాట్లాడాడు. వచనం చూపించేదా? చూడండి, లోకాసు వార్త 22 తీయండి, బైబిల్ తీయండి. టైం అయిపోయింది, ఇక నేను ముగిస్తున్నా. లోకాసు వార్త 22వ అధ్యాయము 28వ వచనం నుంచి చూడండి. నా శోధనలలో నాతో కూడా నిలుచున్న వారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా, ఆయనతో నిలిచి ఉన్నవాడికి, చివరి వరకు నిలిచి ఉన్నవానికి, నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. అద్దుగా సింహాసనముల మీద కూర్చుండి తీర్పు తీర్చడానికి అన్నాడు. ఇప్పుడు ఆ సింహాసనం మీద ఎవరు ఎక్కుతారు? ఎవరు ఎక్కాలో? వాస్తవంగా ఎవరు ఒకళ్ళు ఎక్కాలేరా బాబు అంటారా? ఎవరు ఎక్కాలో? వాస్తవంగా యూదా ఇస్కరియోతు ఎక్కాలి. కానీ ఎవరు ఎక్కారు? రైట్, ఎవరు ఎక్కబోతున్నారు? మత్తీయ. దేవుడు తీసేశాడా, యూదా పోగొట్టుకున్నాడా? రైట్. దేవుడు నీకు అనుగ్రహించిన జీవితకాలం పెద్దది కాదు, చిన్నది. హలో విను, చివరిగా అయిపోయింది. దేవుడు నీకు అనుగ్రహించిన జీవితం పెద్దది కాదు, చిన్నది. ఈ చిన్న జీవితంలో కష్టపడి ఒక పక్కన కుటుంబాన్ని దొర్లిస్తూనే మరో పక్కన నిన్ను సృష్టించిన సృష్టికర్త సేవ చేయాలి నాయనా, సేవ చేయాలమ్మా, అమ్మా సేవ చేయాలి. నీకు దేవుడు ఎందులో కృపనిస్తే అందులో నువ్వు దేవుని రాజ్య నిర్మాణం కొరకు వాడబడాలి. అందరికీ ఒకటే వచ్చి ఉండకపోవచ్చు, అందరికీ దేవుడు ఒకే తలాంతి ఇచ్చి ఉండకపోయి ఉండవచ్చు. నీకెందులో సామర్థ్యం ఇచ్చాడో, ఎందులో నీకు బలం ఇచ్చాడో, ఎందులో జ్ఞానం ఇచ్చాడో, ఎక్కడ అవకాశం ఇచ్చాడో, నీకు ఇవ్వబడిన అవకాశంలో, నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో, నీకు ఇవ్వబడినటువంటి పరిధిలో, కృపలో నువ్వు దేవుని ఉద్యోగం కూడా చెయ్యాలి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. దేవుని ఉద్యోగం కూడా నువ్వు చెయ్యాలి సోదరి, సోదరుడా. నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు దేవుని భారము, దేవుని ఆత్మ భారం కలిగి నీ వంతు కష్టం నువ్వు చేయాలి.
ఏ పొద్దు దేవుని వాడుకోవటమే కాదు, దేవుని కొరకు వాడబడాలి, దేవుని ఉద్యోగం చేయాలి. రాసుకో, నేను కూడా దేవుని ఉద్యోగం చేయాలని రాసుకొని కృషి చేయి. ఆశ నీ గుండెల్లో ఉంటే నిన్ను ఆయన వాడుకుంటాడు. ప్రార్థన సేవ ఉంది, పరిచర్య ఉంది, సువార్త ప్రకటన ఉంది, ఆత్మలతో వ్యక్తిగతంగా సందర్శించి ఆత్మల్ని రక్షించడం ఉంది. ఎలా నీకు జ్ఞానం ఇస్తే అలా. నీతో కూడా ఉన్న వాళ్ళలో, నువ్వు జాబ్ చేసేవాడు అయితే నీ కొలీగ్స్, నువ్వు కంపెనీలో వర్క్ చేసే వ్యక్తి అయితే నీ తోటి కార్మికులు, నువ్వు పొలంలో వ్యవసాయకురాలు అయితే నీ తోటి వ్యవసాయదారులు, నువ్వు ఏ పని చేసే స్థలంలో కాలేజీ స్టూడెంట్ అయితే నీ తోటి స్టూడెంట్స్. ఎక్కడ నీకు ఛాన్స్ దేవుడిస్తే అక్కడ నువ్వు దేవుని ఉద్యోగం చేయాలి. రేపు సింహాసనం మీద నువ్వు కూడా ఉండాలి. దేవుడు నీకు అవకాశం ఇచ్చి, కృపనిచ్చి, ఆయుష్నిచ్చి, అనుకూల స్థితినిస్తే దాన్నంతా పనికి మాలిన కార్యకలాపాలకు తగలబెట్టి రేపు రిక్తహస్తాలతో నిలబడతావా దేవుని ముందు?